జైలం. జైలం అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో వస్తూ ఉంటుంది. జైలం అనేది ఏంటంటే ఒక వాస్కులర్ టిష్యూ ఇన్ ప్లాంట్స్. అదొక టిష్యూ. అట్లనే ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్, మినరల్స్ అండ్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ రూట్స్ టు ద రెస్ట్ ఆఫ్ ద ప్లాంట్. సో రూట్స్ నుంచి ప్లాంట్ అంటే ఆకులకి, కాండానికి వాటరు, మినరల్స్ని, న్యూట్రియంట్స్ని సప్లై చేస్తుంది అన్నట్టు. ఓకేనా. ఇందులో కాంపోనెంట్స్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి దీని గురించి ప్రతిసారి అడుగుతూ ఉంటారు, ట్రాచియాడ్స్. ఇదేంటంటే ఇది ఒక ఎలాంగేటెడ్ ట్యూబ్ లైక్ సెల్స్ విత్ థిక్ సెల్ వాల్. దీనికి థిక్ సెల్ వాల్ ఉంటుంది, ఒక ఎలాంగేటెడ్ ట్యూబ్ లైక్ సెల్స్ అన్నట్టువి. సో దట్ హెల్ప్ ఇన్ ద కండక్షన్ ఆఫ్ వాటర్ and minerals. They are primary component of xylem in non-flowering plants. Non-flowering plants లో ఇది ప్రైమరీ కాంపోనెంట్ అట. దీనికి వాటర్ని, మినరల్స్ని తీసుకుపోతుంది. ఓకేనా. ఇంకా ఇందులో వెజల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఏంటిది? ఇవి ఎందులో ఫ్లవరింగ్ ప్లాంట్స్లో ఉంటాయి. ఇంతకుముందు ట్రాచియర్స్ ఎందులో ఉంటాయి? నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో ఉంటాయి. సో ఈ వెజల్ ఎలిమెంట్స్ ఏం చేస్తాయంటే ఇవి షార్ట్గా ఉంటాయి అండ్ వైడర్ దాన్ ద ట్రాచియర్స్. ఇవి చూడడానికి అయితే షార్ట్గా ఉంటాయి, కాకపోతే ట్రాచియర్స్ కన్నా వైడర్గా ఉంటాయి. సో దే ఆర్ అరేంజ్డ్ ఎండ్ టు ఎండ్ ఫార్మింగ్ లాంగ్ ట్యూబ్స్ కాల్డ్ వెజల్స్ దట్ అలో మోర్ ఎఫిషియంట్ వాటర్ ట్రాన్స్పోర్ట్. సో వాటర్ ట్రాన్స్పోర్ట్ మోర్ ఎఫిషియెంట్ దానికి ఎండ్ టు ఎండ్ అరేంజ్మెంట్స్ ఉంటాయట. సో లాంగ్ ట్యూబ్స్తోని తీసుకెళ్తాయి అన్నట్టు. ఇంకొకటి జైలం ప్యారెన్కైమా. సో ఇదేం చేస్తాడంటే ప్లే రోల్ ఇన్ రిపేరింగ్ ఆఫ్ మెయింటైనింగ్ జైలం టిష్యూ. సో ఏదైనా రిపేర్ వచ్చినప్పుడు రిపేర్ చేస్తుంది, మెయింటైన్ చేస్తుంది ఏంటి జైలం టిష్యూని. సో దే ఆర్ లివింగ్ సెల్స్. ఇదేంటంటే లివింగ్ సెల్స్ విత్ ఇన్ జైలం టిష్యూ. జైలం టిష్యూలో ఇది లివింగ్ సెల్స్ దట్ హెల్ప్స్ టు స్టోర్ న్యూట్రియంట్స్ అండ్ అసిస్ట్ ఇన్ ద lateral transport of water and mineral. lateral transport of water and mineralలో హెల్ప్ చేస్తుంది ఇది. అంటే వెళ్ళడానికి ఇది అంటే న్యూట్రియంట్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఇవి హెల్ప్ చేస్తుంది. దీని ఫంక్షన్స్, జైలం ఫంక్షన్స్ ఏంటి? వాటర్ ట్రాన్స్పోర్ట్స్ క్యారీస్ ఫ్రమ్ రూట్స్ టు ద లీవ్స్ యూజ్డ్ ఇన్ ద ఫోటోసింథసిస్. సో వాటరు రూట్స్ నుంచి లీవ్స్ దగ్గర తీసుకుపోతుంది, అది ఫోటోసింథసిస్లో మనకి హెల్ప్ అవుతుంది. మినరల్ ట్రాన్స్పోర్ట్స్, వాటరే కాకుండా మినరల్స్ కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. సో అది మనకి గ్రోత్, ప్లాంట్ యొక్క గ్రోత్ డెవలప్మెంట్లో యూజ్ అవుతుంది. అండ్ ఇట్ సపోర్ట్, ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు? జైలం టిష్యూ ప్రొవైడ్స్ మెకానికల్ సపోర్ట్ టు ద ప్లాంట్ హెల్పింగ్ ద మెయింటైన్ ద స్ట్రక్చర్ అండ్ రెసిస్ట్ బెండింగ్ ఆర్ బ్రేకింగ్. అంటే చెట్టు ఇరిగిపోకుండా ఉండడానికి ఇది మంచి ఒక స్ట్రెంగ్త్ని చూపెడుతుంది. సెకండరీ గ్రోత్, ఇది కంట్రిబ్యూటింగ్ టు ద థిక్నెస్ ఆఫ్ ద స్టెమ్స్ అండ్ రూట్స్. రూట్కి మంచి థిక్నెస్ ఇస్తుంది అన్నట్టు, స్టెమ్స్కి కూడా. సో జైలం ఫార్మ్స్ యాన్యువల్ రింగ్స్ విచ్ కెన్ బీ ఎస్టిమేటెడ్ ఇన్ ఏజ్ ఆఫ్ ద ప్లాంట్స్. సో ఇది ఒక రింగ్లా ఫామ్ అవుతుంది. ఆ రింగ్స్ని బట్టి మనం ప్లాంట్ ఏజ్ ఎంత అని తెలుసుకోవచ్చు. టైప్స్ ఆఫ్ జైలం. ప్రైమరీ జైలం అంటే ఇది నార్మల్గా ఇనిషియల్ గ్రోత్ అప్పుడు యూజ్ అవుతుంది. సెకండరీ జైలం అనేది ఫార్మ్ డ్యూరింగ్ ద సెకండరీ గ్రోత్ కంట్రిబ్యూటింగ్ థిక్నెస్. ఇది సెకండరీ గ్రోత్ టైంలో యూజ్ అవుతుంది, అంటే ప్లాంట్ థిక్నెస్కి యూజ్ అవుతుంది. ఇది జైలం టాపిక్.